మీ పక్క వాళ్ళు ఫ్లాట్ కొన్నారట, తెలిసిందా నీకు? అవునా, తెలుసు నాకు. అక్కడ ఎక్కడన్నా ఉన్నా నీకే తెలిసిందా ఫ్లాట్ కొన్నారని? నాకు తెలియదా? అబ్బా వాళ్ళు అన్నీ కొనుక్కోవట్రి, మాకేం లేకపోయే, వాళ్ళు బాగా ఎదిగిపోవట్రి, మేము ఎట్లున్నామో అట్లనే ఉన్నాం అని ఎప్పుడు అనిపించదా నీకు? నీకేం లేకున్నా కూడా నువ్వు సంతోషంగానే కనబడతావు ఇప్పుడు. అట్లెట్లుంటావు అసలు నువ్వు? వాళ్ళు కారు కొన్నప్పుడు, ఫ్లాట్ కొన్నప్పుడు నేను ఫీల్ కావాలి నేను అన్నట్టే, కానీ నేను ఫీల్ కాను. ఎందుకంటే నువ్వు నాకు ఇటుపక్కన వాళ్ళనే చూస్తున్నావు. నా దృష్టి అంతా నాకు ఇటుపక్కన వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు కారు కొన్నారు, అలా ఆయన 50,000 సంపాదిస్తారు నెలకు. కారు కొంటారు, ఇల్లు కొంటారు, అన్నీ కొంటారు. కానీ మా ఆయన 20,000 సంపాదించినన్నా కూడా నాకు అన్ని ఖర్చులు వెళ్ళిపోతున్నాయి మా ఇంట్లో. నేను సంతోషంగా ఉన్నా. నాకు ఇటుపక్క వాళ్ళు ఆయన 10,000 జీతం చేసినన్నా కూడా వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు. కానీ నా దృష్టి ఎప్పుడు నాకు ఇటు సైడ్ ఉన్న వాళ్ళ మీదే ఉంటుంది. అట్లుంటేనే నేను వాళ్ళకంటే పైన ఉన్నా అనే ఫీలింగ్ తోటి నేను సంతోషంగా ఉంటాను. అదే నువ్వు అన్నట్టు ఇటు సైడ్ వాళ్ళ మీద ఉన్నదనుకో, అప్పుడు నేను వాళ్ళకంటే తక్కువ ఉన్నా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా నా దృష్టి మొత్తం నాకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ మీదనే ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాను. నాకు తెలిసింది ఒక సూత్రం ఏంటంటే, మనం ఒక మెట్టు మీద ఉన్నప్పుడు మన పైన ఉన్న మెట్టోళ్ళ గురించి ఆలోచించు. మన పైన మెట్టు మీద ఉన్న వాళ్ళ గురించి నువ్వు ఆలోచించద్దు, వాళ్ళని చూడద్దు. నీ కింది మెట్టు మీద ఉన్న వాళ్ళ గురించి నువ్వు చూసినావు అనుకో, ఆలోచించినావు అనుకో, అప్పుడు నువ్వే పైన ఉంటావు. నీ పైన ఉన్న వాళ్ళని చూస్తే నువ్వు కింద ఉంటావు. సంతోషం అనేది డబ్బెంత సంపాదిస్తున్నామని కాదు, సంపాదించిన దాంట్లో ఎంత సంతోషంగా ఉన్నది అనేది ముఖ్యమే.